హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వెల్ విషర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. 3 ఏళ్లు పూర్తి చేసుకున్న రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం. ఈ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం 24th Feb 2022లో మొదలైంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనగా 24th February 2025 వరకు 3 ఏళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడానికి అనేక కారణాలున్నాయి. ఆ కారణాలన్నిటి గురించి తెలుసుకుందాం. మరి అదేవిధంగా ప్రస్తుతం యుద్ధంలో 2 దేశాల మధ్య ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. అదే కాకుండా శాంతి ఒప్పందానికై ఇరుపక్షాల నుంచి తీసుకొస్తున్నటువంటి డిమాండ్స్ గురించి కూడా తెలుసుకుందాం. మరి అదే విధంగా ఈ యుద్ధానికి సంబంధించి కంక్లూజన్ కూడా లాస్ట్లో తెలుసుకుందాం. సో మొదటగా ఈ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరగడానికి ముఖ్య కారణాలుగా చూసినట్లయితే ఈ యుద్ధానికి అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి రాజకీయ, భౌగోళిక, ఆర్థిక అంశాలున్నాయి. అందులో కొన్నింటిని చూసినట్లయితే యుక్రెయిన్లో ప్రభుత్వ మార్పులు. 2014లో యుక్రెయిన్లో జరిగినటువంటి మైదాన్ విప్లవం అనంతరం అక్కడి ప్రజలు రష్యాతో కాకుండా పశ్చిమ దేశాలతో సాన్నిహిత్యాన్ని కోరారు. అప్పటి వరకు యుక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రో రష్యన్ విక్టర్ యానుకోవిచ్ పదవికి రాజీనామా చేశారు. ఇది రష్యాకు నిరాశ కలిగించింది. మరొకటి రష్యా యుక్రెయిన్ల మధ్య ఉన్నటువంటి భౌగోళిక వివాదాలు. 2014లో క్రీమియాపై మిలిటరీ సహాయంతో చేసినటువంటి ఆక్రమణ. దీంతో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అదే కాక యుక్రెయిన్లోని డోన్బాస్ పరిసర ప్రాంతాలైనటువంటి డోన్సెక్ అండ్ లొహాన్స్ ప్రాంతాలు రష్యాలో భాగమవుతామని కోరడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా మనం ఇక్కడ ముఖ్య కారణంగా యుక్రెయిన్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరేందుకు ప్రయత్నించడం. ఈ విధంగా యుక్రెయిన్ నాటోలో చేరినట్లయితే నాటో దగ్గరున్నటువంటి శక్తివంతమైన సైనిక సంస్థలు రష్యా సరిహద్దుల్లోకి చేరుకుంటాయని, ఒకవేళ అలా జరిగినట్లయితే రష్యన్ సెక్యూరిటీకి ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుందని రష్యా యుక్రెయిన్ను నాటోలో చేరేందుకు ఒప్పుకోలేదు. అయినా యుక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయత్నించగా రష్యా యుక్రెయిన్ అడ్డుకునేందుకై ఈ యుద్ధాన్ని రష్యా ద్వారా ప్రకటించడం అయితే జరిగింది. మరో కారణంగా రష్యా యొక్క భద్రతా ఆవశ్యకత. యుక్రెయిన్ పశ్చిమ దేశాలకి దగ్గర అవ్వడం వల్ల రష్యాకు భద్రతా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లుగా రష్యా భావించి తన దేశ భద్రతను కాపాడేందుకై ఈ విధమైన నిర్ణయం అయితే తీసుకుంది. వీటన్నిటినే ఈ రష్యా యుక్రెయిన్ల మధ్య మొదలైనటువంటి యుద్ధానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ 3 ఏళ్ల యుద్ధ సమయంలో ఇరువైపులా వేల కొద్ది బుల్లెట్స్, మిజైల్స్, డ్రోన్స్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా రష్యా మరియు యుక్రెయిన్ యొక్క భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో అనేక మార్పులు ఏర్పడ్డాయి. అంతేకాక ఇరువైపులా పెద్ద మొత్తంలో నష్టాలను చూశారు. అంతేకాక రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య ఉన్నటువంటి భద్రత, రాజకీయ మరియు ఆర్థిక సంబంధాల్లో విభేదాలకు పెద్ద మొత్తంలో దారితీసింది. 2 దేశాల మధ్య యుక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకుంటుందని రష్యా మొదలుపెట్టినటువంటి ఈ యుద్ధం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక యుక్రెయిన్కు పశ్చిమ దేశాల ద్వారా మరియు అమెరికా ద్వారా అందుతున్నటువంటి ఆర్థిక సహాయం, మరదే విధంగా మిలిటరీ సహాయాన్ని రద్దు చేయడం అయితే జరిగింది. గడిచిన 3 ఏళ్లుగా ఎన్నో దేశాలు 2 దేశాల మధ్య శాంతి ఒప్పందానికై ఎంత ప్రయత్నించినా రష్యా మరియు యుక్రెయిన్ ప్రతినిధుల డిమాండ్స్ అనేటివి శాంతి ఒప్పందానికి సహకరించడం లేదు. రష్యా ఈ యుద్ధంలో ముందుందన్న విషయం గ్రహించి రీసెంట్గా రష్యా యుక్రెయిన్పై 1400కు పైగా గైడెడ్ మిజైల్ బాంబ్స్ని, మరదే విధంగా వివిధ రకాలైనటువంటి 35 మిజైల్స్ని రష్యాపై ప్రయోగించడం అయితే జరిగింది. రష్యా ప్రస్తుతం యుక్రెయిన్ మరియు యూరోపియన్ యూనియన్ నుండి ఎవరైనా శాంతి కోరుకుంటే వారికి సహకరిస్తామన్నారు. మరోవైపు యుక్రెయిన్ క్యాపిటల్ అయినటువంటి కీవ్లో యూరోపియన్ యూనియన్కి సంబంధించి 14 మంది లీడర్స్ యుక్రెయిన్కి సపోర్ట్గా కలుసుకోవడం అయితే జరిగింది. కానీ ఈ మీటింగ్ యుక్రెయిన్కి ఏ విధంగా సహాయపడలేదు. ఎందుకంటే ఇక్కడ అమెరికా ద్వారా యుక్రెయిన్కి అందేటువంటి సపోర్ట్ అనేది మానేయడం జరిగింది. అంతేగాక ప్రస్తుత యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జెలెన్స్కీను ట్రంప్ ఒక తానాషాగా పిలుస్తున్నారు. ఎందుకంటే జెలెన్స్కీ యొక్క ప్రెసిడెంట్ పదవీ కాలం అనేది 2024లోనే ముగియగా ఇంకా తనే ఆ పదవిలో కొనసాగుతున్నారని అతన్ని యుక్రెయిన్ యొక్క తానాషాగా పిలుస్తున్నాడు. 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో యుక్రెయిన్ యొక్క పరిస్థితి చాలా బలహీనపడింది. అయినా జెలెన్స్కీ మాత్రం యుద్ధం ఆపడం లేదు. ఒకవేళ యుద్ధం ఆపాలి, మరదే విధంగా తను ప్రెసిడెంట్ పదవి నుండి తొలగిపోవాలంటే, ఈ యుద్ధం ఆపి శాంతి ఒప్పందాలు జరపాలంటే తన 2 కండిషన్స్కి ఒప్పుకున్నట్లయితే ఆపేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాక తను ప్రెసిడెంట్ పదవి నుండి కూడా తొలగిపోతానన్నారు. అయితే ఇక్కడ ఆ 2 డిమాండ్స్ ఏంటనేది చూసినట్లయితే, నిజంగా యుక్రెయిన్లో శాంతిని కోరుకుంటే యుక్రెయిన్కి నాటో మెంబర్షిప్ ఇస్తూ యుక్రెయిన్ యొక్క రక్షణ బాధ్యత
అమెరికా తీసుకున్నట్లయితే శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటానన్నారు. సో ఇక్కడ ఈ జెలెన్స్కీ పెట్టినటువంటి డిమాండ్స్ రష్యా అంగీకరిస్తుందంటే లేదు. ఎందుకంటే ఈ యుద్ధం మొదలైందే యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదని. సో ఈ విధమైన డిమాండ్స్తో ఈ రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సో చూడాలి మరి ఫర్దర్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఏ విధమైన శాంతి ఒప్పందాలు ఈ రెండు దేశాల మధ్య ఏర్పడతాయో. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదే విధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ తోటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.